ఏకపాత్ర చిరకాలం బ్రతకాలి. వ్యాస రచయిత వాడ్రేవు సుందరరావు. గాత్ర సహకారం డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు. ఏకపాత్ర ఒక విశిష్టమైన కళా ప్రక్రియ. వేల ఏళ్ల నాటి జనరంజక కళారూపం. ఆనాటి నుండి నేటి వరకు ఆగిపోకుండా సాగి వస్తున్న ఓ ప్రాచీన కళా విన్యాసం. ఓ పాత్ర జీవన ప్రస్థానంలోని ఓ సంఘటన ఆధారంగా నిర్మితమైన సన్నివేశం ఏకపాత్ర. ఓ పాత్ర గుండెలో రగిలిన వేదన, ఓ పాత్ర మనసులో తలెత్తిన సంక్షోభం, ఓ పాత్ర ఆలోచనల్లో నుండి పెళ్ళుబికి వచ్చిన నిర్ణయాల నిశ్చయ రూపం. ఇలా ఒక వ్యక్తితో నడుస్తూ ఒక వ్యక్తి యొక్క భావాల సంఘర్షణకు అద్దం పడుతూ ఒక వ్యక్తి స్వగతానికి అక్షర రూపమై రంగస్థలంపై అపూర్వంగా ఆవిష్కరించబడే గొప్ప కళారూపం ఏకపాత్ర. నవరసాలలో 2-3 రసాలను ఆలంబనగా చేసుకొని సన్నివేశాన్ని సమర్థవంతంగా ఆవిష్కరిస్తూ అతి స్వల్ప వ్యవధిలో అనల్పమైన ఆనందాన్ని, అపూర్వమైన అనుభూతిని ప్రేక్షకులకు అందించే అత్యున్నత ప్రక్రియ ఏకపాత్ర. నాటకానికి తొలి రూపం ఏకపాత్ర. బహుపాత్రలతో నడిచే నాటకావిర్భావంలో తొలి అడుగు ఏకపాత్ర. జనిత భావం, జనాంతికమైన ఒక్కడి గొంతుక ఏకపాత్ర. బహుపాత్రల సమాహారంగా సాగే నాటకానికి తొలి రూపమైన బాణానికి మరో రూపు మన ఏకపాత్ర. బాణము. భణ అనే సంస్కృత ధాతువు నుండి బాణం అనే శబ్దం ఉత్పన్నమయ్యింది. భణ అంటే మాట్లాడడం అని అర్థం. ఇక బాణంలోని విషయం ఏమిటో భరత మహాముని మాటల్లోనే చూద్దాం. బాణంలో ఒక పాత్ర రంగప్రవేశం చేసి ప్రదర్శన చివరి వరకు స్వీయానుభవాన్ని కానీ పరివర్తనను కానీ సంభాషణ రూపంలో వివరిస్తుంది. అంటే బాణం ఏకపాత్ర అన్నమాట. ఈ విషయాన్ని పరిశీలిస్తే ఆనాటి నాటకం యొక్క తొలి రూపం బాణమేనని, ఈనాడు ఎందరో నటీ నటులతో ప్రదర్శించబడుతున్న నాటకం తొలి దశలో ఏకపాత్రలా ప్రారంభమైనదని అనుకోవడానికి ఎంతో అవకాశం ఉంది. గ్రీకు నాటకరంగ చరిత్రలో ఏకపాత్ర. గ్రీకు నాటకరంగ చరిత్ర
ఎంతో విశిష్టమైనది. భారతీయ నాటకరంగ చరిత్రనే కాక ప్రాచీన గ్రీకు నాటకరంగ చరిత్రను పరిశీలించిన ఇదే విషయం స్పష్టమవుతుంది. గ్రీకు దేశ మహాజ్ఞాని అరిస్టాటిల్ మహాశయుడు రచించిన పొయెటిక్స్ అనే గ్రంథంలో గ్రీకు దేశ కళా వికాసం గురించి చర్చిస్తూ నాటకం తొలి దశలో ఏకపాత్ర నాటకంగానే ప్రారంభమైనదని సోదాహరణంగా వివరించారు. సుమారుగా 2500 సంవత్సరాల క్రితం గ్రీకు దేశస్థులు సంవత్సరానికి 2 సార్లు ప్రకృతి దేవుని పండుగలు చేసేవారు. ప్రకృతి దేవుని పేరు డయోనిసెస్. ఈ డయోనిసెస్ అనే ప్రకృతి దేవుడు శీతాకాలం 6 నెలలు నిద్రపోయి వసంతకాలంలో లేచేవాడట. అందుకనే మార్చి నెలలో జరిగే పండుగలు అతి ముఖ్యమైనవి. ఈ సందర్భంలో ప్రజలందరూ ఒకచోట చేరి ఆ దేవుని గురించి పాటలు పాడేవారట. వీటిని డిథీరామ్స్ అని పిలిచేవారు. ఈ పాటలు అప్పటికప్పుడే ఊహించుకొని పాడేవారు. కొన్నాళ్ళకి ఈ పద్ధతి మారింది. కవులు కొందరు ముందుగానే పాటలు రాసేవారు. అయితే అలా వ్రాసిన పాటలు పాడడానికి ఒక గాయకుని ఏర్పాటు చేసుకున్నారు. అతనితో కొంతమంది బృందం ఉండేవారు. ఆ బృందాన్ని కోరస్ అని గ్రీకు భాషలో పిలిచేవారు. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో ఏరియాన్ అనే కవి ఈ పాటలు రాయడం, పాడించడం ప్రారంభించాడు. ఆ తరువాత కొన్నాళ్లకు, అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో థెప్సిస్ అనే నాటక రచయిత పాటలతో పాటుగా ఒక పాత్రతో నడిచే నాటకాన్ని ప్రవేశపెట్టాడు. ఈ నటుడు వివిధ రీతులలో కృత్రిమ ముఖాలతో నటించడం ప్రారంభించాడు. అలా గ్రీకు దేశ నాటక రంగంలో ఏకపాత్ర నాటకం ప్రారంభమైనది. క్రీస్తు పూర్వం 534లో గ్రీకు దేశంలో పిజిస్ట్రాటస్ అనే కళాభిమాని నాటక పోటీలను ప్రారంభించాడు. ఈ నాటక పోటీలలో పాల్గొనడానికి ఎన్నో నాటకాలు కావలసి వచ్చాయి. దానితో గ్రీకు దేశంలో ఎందరో నాటక రచయితలు ఆవిర్భవించారు. వారిలో ప్రసిద్ధుడు ఎస్కిలస్. అతడు తన నాటకాలలో 2 నటులను ప్రవేశపెట్టారు. మరి కొన్నాళ్లకు సోఫోక్లిస్ అనే నాటక రచయిత తన రచనల్లో 3 నటులని ప్రవేశపెట్టడం జరిగింది. సోఫోక్లిస్ రాసిన ది యాంటిగనీ అనే నాటకం జగద్విఖ్యాతి చెందింది. కొన్నాళ్లకు గ్రీకు దేశంలో యూరిపిడస్ అనే రచయిత సాంఘిక నాటకాలు వ్రాయడం ప్రారంభించాడు. ది ట్రోజన్ ఉమెన్ అనేది అతని గొప్ప రచన. ఈ విధంగా గ్రీకు నాటక చరిత్రలో కూడా తొలి దశలో ఏకపాత్రతో నడిచే కళారూపాలే ఉన్నట్లు స్పష్టమవుతుంది. రోమ్ నాగరికతలో ఏకపాత్ర. గ్రీకు నాగరికత తరువాతి కాలంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది రోమన్ సామ్రాజ్యం. ఆ రోమన్ నాగరికతలో కూడా
ఏక పాత్ర ధరించే నటులే ఉండేవారట. వీరిని ఆ రోజుల్లో రోమన్లు ప్యాంటోమైమ్ అని పిలిచేవారు. ఇది ఒక నటుడు నటించే వివిధ రూపాల మూకాభినయం లాంటిది. ఒకే నటుడు వేదిక మీద ముగ్గురు నటుల్లా నటించేవాడట. నాటకానికి తొలి రూపం ఏకపాత్ర. ఈ అంశాలన్నీ పరిశీలిస్తే ఒక ప్రధాన విషయం స్పష్టమవుతుంది. ఏకపాత్రలు ఈనాటివి కావని, అవి అతి ప్రాచీన కళారూపాలని, నాటకం కన్నా ఏకపాత్ర భిన్నం కాదని, పైగా నాటకానికి తొలి రూపం ఏకపాత్రేనని స్పష్టమవుతుంది. ఈనాడు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ప్రవాసాంధ్ర ప్రాంతాలలోనూ ఏకపాత్రలు నటించే నటులందరూ తాము అతి ప్రాచీన కళారూపాలకు వారసులమని తెలుసుకున్నప్పుడు వారి హృదయాలు ఆనందంతో స్పందించక మానవు. ఏకపాత్రల్లో ప్రదర్శన. ఏకపాత్రల్లో ప్రదర్శన ఎలా సాగుతుంది? దీనిని గురించి భరత మహాముని చెప్పిన మాటల్లోనే చూద్దాం. బాణంలో ఒకే పాత్ర రంగప్రవేశం చేసి ఆకాశ భాషితాన్ని, ఉక్తి ప్రత్యుక్తి విధానాన్ని అనుసరిస్తుంది. ఆకాశ భాషితం అంటే రాచకొండ రాజ్యాన్ని పాలించి సర్వజ్ఞ సింగభూపాల బిరుదాంకితుడైన రెండవ సింగభూపాలుడు తన రసార్ణవ సుధాకర గ్రంథంలో ఆకాశ భాషితాన్ని ఈ విధంగా నిర్వచించాడు. ఏకపాత్ర రంగస్థలం మీద ఇతర పాత్రలు ఉన్నట్లుగా భావించుకొని, ఇతర పాత్రలు మాట్లాడినట్లు విన్నట్లుగా భావించి, ఏం మాట్లాడుతున్నావు, ఏమన్నావు అంటూ దానికి తగిన విధంగా సంభాషణలు చెప్పడమే ఆకాశ భాషితం. ఏకపాత్రల సహజ లక్షణమే ఈ ఆకాశ భాషితం. బాణంలోని రసం ఏమిటి? బాణం అంటే ఏకపాత్ర అని భావించినప్పుడు మరి బాణంలోని రసం ఏమిటి? తొలి దశలో బాణంలోని రసం వీరం, శృంగారం అన్నారు. మళ్ళీ ఈ రెండింటిలో శృంగారానిదే పైచేయి అయింది. 14వ శతాబ్దానికి చెందిన వెల్లాల ఉమామహేశ్వరుని శృంగార శేఖర బాణంలోని శృంగార శేఖరుడి పాత్ర, పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన విద్వాంసుడై గద్య సార్వభౌమ బిరుదు పొందిన వామన భట్ట భాణుని శృంగార భూషణంలోని పాత్ర ప్రాచీన బాణాలకు చక్కని ఉదాహరణలు. ఈ రెండింటిలోనూ శృంగారమే ప్రధాన రసం. బాణము ఏకపాత్ర. బాణము ఏకపాత్ర ఒకే తరగతికి చెందిన ఈ రెండింటికి మధ్య కొన్ని మౌలికమైన భేదాలున్నాయి. బాణాలలో ఉపదేశం తక్కువ. అవన్నీ ఎక్కువగా శృంగార వర్ణనలకే పరిమితమయ్యాయి. వినోదమే వాటి ప్రధాన లక్ష్యం కూడా. కానీ ఏకపాత్రలు అలా కాకుండా నవరసాలతో పరిపుష్టమై
సందేశ ప్రధానంగా రూపొంది ఉన్నత భావాల వ్యక్తీకరణకు తగిన కళారూపాలయ్యాయి. ఏకపాత్రల్లో ప్రాథమిక ధర్మాలు. ఈ అంశంలో ప్రాచీన గ్రీకు నాటకకర్తలు చెప్పిన మాటల్ని పరిగణనలోనికి తీసుకోవడం సముచితం. అవి 3 అంశాలు. వాటినే ఐక్యత్రయము అన్నారు. మొదటిది వస్త్వైక్యము, రెండవది కాలైక్యము, మూడవది స్థలైక్యము. రూపకాలలోని ఇతివృత్తం 24 గంటల లోపు జరిగినదై ఉండాలన్నాడు అరిస్టాటిల్ పండితుడు. రూపకం ఒకే చోట జరిగినది కావాలని స్పష్టపరిచాడు కాస్టల్ వెస్ట్రో అనే ప్రఖ్యాత నాటక విమర్శకులు. మరి గొప్ప నాటక విమర్శకులుగా పేరు పొందిన కార్నెల్, రేసిన్ మొదలైన పండితులు ఈ ఐక్యత్రయం అనే అంశానికి ఎంతో ప్రచారాన్ని తెచ్చారు. ఏకపాత్రలో అంశాలు. ఏకపాత్రలు లేదా బాణాలలో కొన్ని ముఖ్యమైన అంశాలుండాలని పేర్కొన్నారు. ప్రాచీన లక్షణవేత్తల అభిప్రాయం ప్రకారం ఏకపాత్రలో 17 అంశాలుండాలి. నాంది, ప్రస్తావన, ఏకాహార్యత, ఆకాశభాషితము, నాయకుడు, ఆత్మాశ్రయత, పరాశ్రయత, ఇతివృత్తము, ఏకాంకత, వృత్తులు, లాస్యాంగము, రసము, అధికారులు, అభినయము, వేశ్యా ప్రకృతులు, వాద్య విశేషములు, భరతవాక్యము, సామాన్య మిశ్రభేదము. ఏకపాత్రల రచనల వైవిధ్యం. రచనపరంగా ఏకపాత్రలను పరిశీలించినప్పుడు అవి 4 విధాలుగా కనిపిస్తాయి. మొదటిది ప్రాచీన భారతీయ కావ్యాలలోని పాత్రలు. రెండవది ఆంగ్ల నాటకాలలోని స్వగతాలు. మూడవది 19, 20 శతాబ్దాలలోని పౌరాణిక, జానపద, చారిత్రక నాటక పాత్రలు. నాలుగవది స్వతంత్ర ఏకపాత్రలు. ప్రాచీన భారతీయ కావ్యాలలోని పాత్రలు. ప్రాచీన భారతీయ కావ్యాలలో ఏకపాత్రల లక్షణాలు కలిగిన అనేక పాత్రలు కనిపిస్తాయి. అంతవరకు ఎందుకు, మనకు సర్వ విధాల గౌరవనీయమైన వేదాలలోనే ఏకపాత్రల వంటివి దర్శనమిస్తాయి. చతుర్వేదాలలో తొలివేదమై సకల మానవాళికి మార్గదర్శకమైన ఋగ్వేదంలోని దశమండలంలోని అక్షసూత్రం ఒక ఏకపాత్ర వంటిది. జూదం వల్ల ఏర్పడే అరిష్టాలను వివరించి సమాజం నుండి జూదాన్ని నిర్మూలించమనే గొప్ప ఇతివృత్తం ఈ అక్షసూత్రంలో కనిపిస్తుంది. సంఘ సంస్కరణాభిలాషతో వ్రాయబడిన ఏకపాత్ర వంటి సూక్తం ఇది. ఋగ్వేదంలోని సోమ సూక్తం ఒక చక్కని ఏకపాత్ర వంటిదే. ఇది ఇంద్రుడి పాత్ర. 17 రుక్కులు ఉన్న ఈ సోమ సూక్తంలో అన్ని రుక్కులకు చివర ఒకే మకుటం కనిపిస్తుంది. ఆ విధంగానే ఆది కావ్యమైన వాల్మీకి రామాయణంలో సుందరకాండలోని 13వ సర్గలో
సీతాదేవి కనిపించని సమయంలో ఆంజనేయుడి అంతర్మథనం ఒక గొప్ప ఏకపాత్ర. మహాకవి కాళిదాస విరచితమైన మేఘ సందేశ కావ్యం ఒక ఏకపాత్ర లాంటిది. శాపగ్రస్తుడై తన ప్రేయసికి దూరంగా ఉండిపోయిన యక్షుడు తన విరహాన్ని సందేశ రూపంలో మేఘుడి ద్వారా అందించే అద్భుత కావ్యం ఇది. ఇదంతా ఒక వ్యక్తి హృదయంలో నుండి పెళ్ళుబికి వచ్చిన భావాల సమాహారం. కాళిదాసు రచించిన మరొక కావ్యం విక్రమోర్వశీయంలోని చతుర్థాంకంలో పురూరవుడి పాత్ర ఒక గొప్ప ఏకపాత్ర వంటిది. 60 శ్లోకాలతో మధ్య వచనంతో ఇది ఒక సంపూర్ణమైన ఏకపాత్రలాగా కనిపిస్తుంది. ప్రఖ్యాత సంస్కృత నాటకకర్త భాస మహాకవి రచించిన అవిమారకాలలో ఏకపాత్ర ఛాయలు కనిపిస్తాయి. బమ్మెర పోతనామాచ్యుని మహాభాగవతంలోని రుక్మిణీ కళ్యాణంలో శ్రీకృష్ణుని నుండి ఏ వార్త తెలియక రుక్మిణి పడే ఆవేదన పద్య రూపకమైన ఒక ఏకపాత్రగా చెప్పుకోవచ్చు. ఇలా ప్రాచీన కావ్యాలలో ఎన్నో సన్నివేశాలు ఏకపాత్రలాగా కనిపిస్తాయి. ఆంగ్ల నాటకంలోని స్వగతాలు. ఆంగ్ల నాటక రంగంలో స్వగతాలను ఎక్కువగా ప్రయోగించడం జరిగింది. స్వగతం అనే మాటకు ఆంగ్లంలో సాలిలాక్వీ అనే అర్థం ఉంది. ఈ సాలిలాక్వీ అనే ఆంగ్ల పదం సాలులాక్యుమన్ అనే లాటిన్ భాషా పదం నుండి ఉద్భవించింది. లాటిన్ భాషా పదాన్ని పరిశీలిస్తే అది 2 భాగాలుగా కనిపిస్తుంది. ఒంటరిగా మాట్లాడడం. ఈ 2 పదాలని కలిపితే ఒక్కడే మాట్లాడడం లేదా ఏకపాత్ర లేదా స్వగతం అని తెలుస్తుంది. అంటే ఈ సాలిలాక్వీ అనేది నటుడి అంతరంగ భావాలను లేదా అంతర్మథనాన్ని సూచిస్తుంది. ఇక్కడ సాల్యులాక్వీకి ఏకపాత్రకి కొంత భేదం ఉంది. స్వగతంలో నటుడు కేవలం తనలో తానుగానే ఉంటాడు, తన భావాన్ని చెబుతాడు, ఇంకొక పాత్రతో మాట్లాడే అవసరం ఉండదు. ఏకపాత్రలో మాత్రం ఒక నటుడు అవసరాన్ని బట్టి ఇంకొక పాత్రతో మాట్లాడినట్లు చూపడం జరుగుతుంది. ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల నాటకకర్త విలియం షేక్స్పియర్ రచించిన జూలియస్ సీజర్ నాటకంలో సీజర్ హత్య జరిగిన తరువాత ఆ కుట్రను నిరసిస్తూ మార్క్ యాంటోనీ ఇచ్చే ఆవేశపూరిత ఉద్విగ్న భరితమైన ఉపన్యాసం ఒక ఏకపాత్రలాగా ప్రసిద్ధి చెందింది. షేక్స్పియర్ రచించిన నాటకాలలో ప్రసిద్ధి చెందిన హ్యామ్లెట్ నాటకంలో ఎన్నో స్వగతాలుంటాయి. మ్యాక్బెత్ నాటకం, హ్యామ్లెట్ నాటకం స్వగతాల వల్లనే అంత గొప్ప నాటకాలుగా కీర్తి పొందాయనడం ఎంతో సమంజసం. క్రిస్టఫర్ మార్లో అనే మరొక ప్రఖ్యాత నాటకకర్త రచించిన డాక్టర్ ఫాస్టన్ అనే నాటకం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ నాటకంలో అర్ధరాత్రి 12 గంటలు అవుతున్నప్పుడు డాక్టర్ ఫాస్టన్ అనే పాత్ర తనలో కలిగే ఆందోళనలను, ఆవేదనను ప్రదర్శించే ఘట్టం ఒక గొప్ప ఏకపాత్ర వంటిది. రచన పరంగా
ఆంగ్ల భాషా సౌందర్యానికి పలుకుబడికి అద్దం పట్టిన గొప్ప పాత్ర అది. పౌరాణిక, చారిత్రక, జానపద నాటకాలలోని పాత్రలు 19-20 శతాబ్దాలలో తెలుగు భాషలో వచ్చిన పౌరాణిక, చారిత్రక నాటకాలను పరిశీలిస్తే వాటిలో ఏకపాత్రల వంటివి ఎన్నో సన్నివేశాలు కనిపిస్తాయి. ఆంధ్ర నాటక పితామహ బిరుదాంకితుడైన ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన చిత్రనళీయం నాటకంలోని బాహుక పాత్ర పద్యరూపకమైన గొప్ప ఏకపాత్ర వంటిది. నాట్యాచార్య మల్లాది సూర్యనారాయణ ఆ పాత్రను అమోఘంగా పోషించేవారు. అలాగే పాదుకా పట్టాభిషేకంలోని కైక పాత్ర చాలా గొప్పది. మహాకవి కాళ్ళకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకంలో చింతామణి తల్లి శ్రీహరి చేత వెళ్ళగొట్టబడిన భవానీ శంకరుడు తన దుస్థితికి ఆవేదన పడుతూ నను దేవేంద్రునిగా అనే పద్యంతో ప్రారంభమైన సన్నివేశం ఒక ఏకపాత్రలాగా సాగుతుంది. ఆ నాటకంలోనే శ్రీకృష్ణ సాక్షాత్కార ఘట్టంలో చింతామణి పాత్ర ఒక గొప్ప ఏకపాత్రలాగా కనిపిస్తుంది. శ్రీమతి రాజేశ్వరి రేపాల రమణ ఈ పాత్రను చాలా గొప్పగా ప్రదర్శించేవారు. ఆంధ్ర నాటక రంగంలో సంచలనం సృష్టించిన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి సత్య హరిశ్చంద్రీయం నాటకంలో హరిశ్చంద్రుడి కాటి కాపరి సన్నివేశం ఒక కరుణ రసాత్మక ఏకపాత్ర. గుర్రం జాషువా పద్యాలతో కలిపి ఈ పాత్రను ప్రదర్శిస్తున్నప్పుడు ప్రేక్షకుల హృదయాలు ఆర్ద్రమైపోతాయి. బాలనాగమ్మ నాటకం నుండి స్వీకరించబడిన మాయలు ఫకీరు పాత్ర ఒకనాటి ప్రసిద్ధ ఏకపాత్రల్లో అది ఎన్నదగింది. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకంలోని గిరీశం పాత్రను కొంతమంది ఏకపాత్రగా ప్రదర్శిస్తున్నారు. నాగభూషణం గారి రక్త కన్నీరు నాటకంలో చివరి ఘట్టంలో పశ్చాత్తాపంతో కుమిలిపోయే సన్నివేశం ఒక ఏకపాత్ర వంటిదే. వడ్డాది సుబ్బారాయుడు రచించిన వేణీ సంహారం నాటకంలోని వసుదేవుడి స్వాగతం ఎన్నదగినది. స్వతంత్ర ఏకపాత్రలు తెలుగున ఏకపాత్ర స్వతంత్రంగా ఆవిర్భవించటానికి ఎంతో కాలం పట్టింది. శ్రీనివాస చక్రవర్తి 1928 సంవత్సరంలో బందరులో జరిగిన అఖిల భారత విద్యార్థి మహాసభలో రాయచూరు ముట్టడిలోని రామయ్య పంతులు పాత్రను స్వతంత్ర ఏకపాత్రగా వ్రాసుకొని ప్రదర్శించడంతో తెలుగులో స్వతంత్ర ఏకపాత్ర ఆవిర్భవించింది. 1929లో విజయవాడలో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు గారికి ఘన సత్కారం జరిగింది. ప్రఖ్యాత దేశభక్తుడు ముట్నూరి కృష్ణారావు గారిని కూడా అదే వేదికపై ఘనంగా గౌరవించారు. ఆనాటి సత్కార సభలో ఎడవల్లి సూర్యనారాయణ దుర్యోధన ఏకపాత్ర చేశారు. మయసభలోని ఈ ఘట్టం ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. ఆంధ్ర నాటక కళా పరిషత్తు 1958లో నాటక నాటికలతో పాటుగా ఏకపాత్రల పోటీని పెట్టడం ఏకపాత్రల రంగంలో ఒక గొప్ప మలుపు. ఇలా తెలుగున ఏకపాత్రల చరిత్రలో తొలిఘట్టం శ్రీనివాస చక్రవర్తి బందరు ప్రదర్శన కాగా మలి ఘట్టం ఎడవల్లి సూర్యనారాయణ గారి విజయవాడ సన్నివేశం.
మూడవది ఆంధ్ర నాటక కళా పరిషత్ ప్రారంభించిన ఏకపాత్రల పోటీలు. ఇక 4వ ఘట్టం కళాదీపిక తిరుపతి నిర్వహించిన ఏకపాత్రాల రచనల పోటీ కార్యక్రమం. దీనితో పాటుగా ఒక ప్రత్యేక సంచిక ప్రచురణ, స్వతంత్ర ఏకపాత్రల ఆవిర్భావంతో ఏకపాత్రల రంగం మరొక మలుపు తిరిగింది. నిజానికి ఏకపాత్రలని చెప్పుకునేవి ఇటువంటి ప్రత్యేకమైన పాత్రలే. ఈ స్వతంత్ర ఏకపాత్రల పరిణామ క్రమంలోని తొలి దశలో పాత్రల్లో మైలురాయిగా చెప్పదగినది మయసభ పాత్ర. దీనికే సుయోధన పరితాపమని, దుర్యోధన గర్వభంగమని వివిధ పేర్లు పెట్టి ప్రదర్శించటం జరుగుతుంది. ఏకపాత్రల ప్రపంచంలో మరొక చిరస్మరణీయమైన పాత్ర ఆర్య చాణక్య. ఇది 100కి 100 పాళ్ళు ఏకపాత్రల నియమానికి లోబడిన పాత్ర. ఈ చాణక్య పాత్రను ఎన్నో ఏళ్లుగా ప్రదర్శిస్తూ వందలాది ప్రదర్శనలు చేసిన శ్రీ చుక్కన శ్రీ పేరును ఈ సందర్భంలో పేర్కొనడం ఎంతో సముచితం. ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాన్ అనే యుగంధర పాత్ర తన అంతిమ దశలోని దయనీయ పరిస్థితిని ప్రకటించే కవి సార్వభౌమ శ్రీనాథ పాత్ర, శ్రీరామ వియోగంతో కుమిలిపోయే దశరథ పాత్ర ప్రసిద్ధి పొందిన మరికొన్ని ఏకపాత్రలు. ప్రముఖ నాటక రచయిత డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు ఎన్నో ఏకపాత్రలను కూడా రాశారు. వారి రచనలు అన్నీ ప్రదర్శన యోగ్యాలే. శ్రీ రంగకవి రచించిన ఏకపాత్రల్లో కర్ణ, చాణక్య, బాలచంద్ర ఎన్నదగిన పాత్రలు. శతావధాని ధూళిపాళ రామమూర్తి 4 పాత్రలతో ఒక సంకలనాన్ని ప్రచురించారు. వాటిలో మాయల ఫకీరు చెప్పుకోదగిన పాత్ర. చాలా ఏళ్ల క్రితం మైత్రేయ గారి సంపాదకత్వంలో నాగార్జున సాంస్కృతిక సమ్మేళనం బౌద్ధ కాలానికి సంబంధించిన ఏకపాత్రలతో ఒక పుస్తకం ప్రచురించారు. అలాగే జయశ్రీ మల్లిక్ రచించిన ఏకపాత్రలను విజయవాడ అరుణ పబ్లిషింగ్ హౌస్ చాలా సంకలనాలుగా ప్రచురించారు. రాజమండ్రి నివాసులైన బివిఎస్ శాస్త్రి వీరపాండ్య కట్టబ్రహ్మణ ఏకపాత్ర రచనలో చాలా గొప్పది. కర్నూలు వాస్తవ్యులైన శ్రీ హీరాలాల్ ఈ పాత్రను హిందీలోనికి అనువదించారు కూడా. ప్రముఖ రచయితలు సన్నిధానం నరసింహశర్మ, పిబి వీరాచారి, దర్శి జ్వాలాచారి, నాగశ్రీ మరికొన్ని ప్రసిద్ధ పాత్రలను రచించారు. వీటన్నింటితో పాటుగా పడాల రామారావు రచన ఆంధ్రశ్రీ అల్లూరి సీతారామరాజు ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన ఏకపాత్ర. ఏకపాత్రల విషయంలో శ్రీ లక్ష్మీనారాయణ బుక్డిపో రాజమండ్రి వారి కృషి చాలా గొప్పది. 31 ఏకపాత్రలను వారు ప్రచురించారు. ఏకపాత్రల గురించి చెప్పుకున్నప్పుడు డాక్టర్ ధారా రామనాథ శాస్త్రి గారి నాట్యావధానాన్ని గురించి చెప్పుకోవాలి. నాట్యావధానంలో ప్రేక్షకుల కోరికపై అప్పటికప్పుడు పాత్రలను సృష్టించి ప్రదర్శించడం జరుగుతుంది. అటువంటి ప్రదర్శనల్లో ఏకపాత్రలు కూడా అనుకోకుండా నిర్మాణమవుతాయి. ఏకపాత్రల చరిత్రలో ఇలా ఆశువుగా ఏకపాత్రను నిర్మించి ప్రదర్శించి ప్రేక్షకుల చేత జేజేలందుకున్న ధారావారు నిజంగా ధన్యులు. గత 15 ఏళ్ల
ఏకపాత్రల రంగాన్ని పరిశీలిస్తే పౌరాణిక, చారిత్రక పాత్రలతో పాటుగా ఎన్నో సాంఘిక పాత్రలు ఎంతో ప్రాముఖ్యమైన స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. ఎం సంజీవి రచించిన ఏకపాత్ర నేనో విషాదాన్ని. నిజంగా ఇది గొప్ప పాత్ర. ఒకే పాత్రలో 50 నిమిషాల సమయంలో ఒక వ్యక్తి మానసిక భావాల సంఘర్షణను తనికళ్ళ భరణి రచించిన భేకం బాకా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎంవిఎస్ హరనాథరావు రచన పాపం సుబ్బారావు ఒక్కడే ఓ సంచలనం సృష్టించింది. వర్రే కాంతారావు నటించిన హెడ్ కానిస్టేబుల్ పేరు పొందిన సాంఘిక ఏకపాత్ర. శ్రీ నున్నా కేశవపురపు రచించిన ఫోటోలు రావు కూడా మంచి హాస్యపూరిత ఏకపాత్ర. ముఖ్యంగా గత 10 ఏళ్ల కాలంలో ఎన్నో సాంఘిక ఏకపాత్రలు వెలుగు చూశాయి. కథా వస్తువు దృష్టిలో విశ్లేషించి చూస్తే నిరుద్యోగం మీదే ఎన్నో ఏకపాత్రలు వచ్చాయి. వీటిలో 2 పాత్రలు చిరస్మరణీయమైనది. మొదటి సన్ ఆఫ్ ఇండియా, రెండవది 8వ వింత. మతం కన్నా మానవత్వం గొప్పదని చెప్పే పాయిజన్ ఆఫ్ ఇండియా ఇటీవల కాలంలో ఎన్నో ప్రశంసలు పొందిన ఏకపాత్ర. వరకట్న దురాచారానికి సర్వం కోల్పోయిన ఒక తండ్రి దీనస్థితికి అద్దం పట్టే ప్రబోధాత్మక పాత్ర చెయ్యండి కాపురం. పురుషాధిక్యతకు ఎదురు నిలిచిన పాత్ర మనిషాసుర మర్దిని. నాటక కళాకారుల వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించే నటుడు వంటి పాత్రలు ఆంధ్రదేశం అంతటా ప్రదర్శించబడ్డాయి. మరికొన్ని సాంఘిక ఏకపాత్రల్లో సమాజం మారాలి, శంకరశాస్త్రి, చరిత్రహీనుడు, పిట్టల దొర, ముద్దబ్బాయి, పిచ్చివాడు, హైటెక్ బిచ్చగాడు, పోలీసు వెంకటస్వామి, సారో సారా, నేటి గాంధీ, ఎయిడ్స్ భూతం, 1లో 1, వర్తమాన భారతం, స్వర్గంలో గాంధీ ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రదర్శనలు పొందుతున్న ఏకపాత్రలుగా చెప్పుకోవచ్చు. మరి ఏకపాత్రలో రసావిష్కరణ ఎలా జరగాలి? అసలు ఏకపాత్రకు రసం ఏమిటి? రసం వల్లనే, రసప్రాప్తి వల్లనే మానవుడు ఆనంద నిమగ్నుడవుతున్నాడంటుంది తైత్తరీయం. వాత్సాయనుడి పేరిట ప్రసిద్ధి చెందిన జయమంగళ టీకా అనే కామశాస్త్రంలో రస శబ్దం రతి, కామశక్తి మొదలైన అర్థాలలో ప్రయోగించబడింది. సంస్కృత వాంగ్మయంలో ప్రసిద్ధమైన ధ్వన్యాలోకం కూడా రసం గురించి చెప్తూ కావ్యానికి ఆత్మరసమేనని పేర్కొన్నది. రసం సుఖాత్మకం, దుఃఖాత్మకం కూడా. ప్రీతికరమైన భావాల మీద ఆధారపడిన శృంగార, వీర, శాంతాదుల స్వరూపం గుణాత్మకంగాను, అప్రీతికరమైన స్థాయి భావాలను ఆశ్రయించుకున్న కరుణ, భయానక, బీభత్సాదులు స్వరూపం దుఃఖాత్మకంగాను ఉంటుంది. శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, శాంతం, అద్భుతం అని నవరసాలు. ఈ అన్ని రసాలలో 1-2 రసాలు ఏకపాత్రకు ప్రధాన రసాలుగా స్వీకరిస్తే ఏకపాత్ర గొప్పగా పండుతుంది. మరీ ముఖ్యంగా కరుణ రస ప్రధానంగా సాగే ఏకపాత్రలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. రౌద్ర వీర రసాలు
ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఏకపాత్రల లక్ష్యం ఏమై ఉండాలి? అన్ని ఏకపాత్రలను పరిశీలించాక ఏకపాత్రల లక్ష్యం ఏమిటి అనుకుంటే, ఎన్నడో వేలాది ఏళ్ల కిందట భరత మహాముని నాటకం చెప్పిన మాటలే ఏకపాత్రలకు శిరోధార్యాలుగా కనిపిస్తాయి. రచన ధర్మ ప్రతిపాదకంగా ఉండాలి. ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థ సాధకాలుగా, కీర్తివంతంగా, ఉపదేశపూర్వకంగా, సమదృష్టి సమ్యక్ జ్ఞానప్రదాలుగా ముందు తరాల వారికి సత్కర్మ మార్గం చూపేదిగా, సర్వశాస్త్రార్థ సంపన్నవంతాలుగా, సర్వశిల్ప ప్రవర్తకాలుగా, ఇతిహాస సహితాలుగా ఉండాలి. నిజానికి ఈ విషయం గురించి మాట్లాడవలసి వస్తే ఆనందం కన్నా దుఃఖమే ఎక్కువగా కలుగుతుంది. సంతృప్తి కన్నా నిరాశ, నిస్పృహలే ఎక్కువగా కనిపిస్తాయి. ఎన్నో వేల సంవత్సరాలకు పూర్వమే అవతరించిన ఏకపాత్ర ప్రపంచ వాంగ్మయంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉన్న తెలుగు నాటక రచయితల దృష్టిని ఆకర్షించనంతవలసినదిగా ఆకర్షించలేదేమో అనిపిస్తుంది. వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది మాత్రమే ఈ ఏకపాత్రల ప్రక్రియను ఆదరిస్తే, అధిక శాతం రచయితలు ఎందుకో దూరంగా ఉండిపోయారు. ఈరోజు తెలుగు నేలలో ప్రదర్శించబడుతున్న ఏకపాత్రలన్నింటినీ కలిపితే 200కు లోపే ఉన్నాయి. ఈ పాత్రల్లోనూ నాటక రచయితలు రాసినవి తక్కువ. ఏకపాత్ర నటులే స్వయంగా రాసుకొని ప్రదర్శించినవే ఎక్కువగా ఉన్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయం.